నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. సదరు నాయకుడిపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదో పడికట్టు హెడ్డింగ్. గమనించే వాళ్ళు ఈ వాక్యాన్ని దశాబ్దాల నుంచి తెలుగుదేశం అనుకూల మీడియాలో చదువుతూనే ఉంటారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నేతలు ఏవైనా లొసుగుల్లో చిక్కుకున్నప్పుడు మీడియాలో ఈ మాట నానుతూ ఉంటుంది. సదరు తెలుగుదేశం నేతపై బాబుగారు ఆగ్రహం వ్యక్తం చేశారని మీడియా చెబుతూ ఉంటుంది. అయితే ఆయన ఎక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఎవరి సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేశారు, సదరు వివాదంలోని నేతను పిలిపించుకునే ఆగ్రహం వ్యక్తం చేశారా, అది కాదంటే ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారా, లేదా ఎవరి మధ్యవర్తిత్వంలోనో ఆగ్రహం వ్యక్తం చేసి సదరు ఎమ్మెల్యేకో ఇంకో హోదాలోని ఆ తెలుగుదేశం నేతకో ఆ ఆగ్రహాన్ని పోస్ట్ చేశారా? ఇలాంటి వివరాలు ఏమీ ఈ వార్తల్లో ఉండవు. జస్ట్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనే మీడియా చెబుతుంది. అందున వివాదం మొదలైన తర్వాతి గంటలోనో ఆ వివాదం స్థాయిని బట్టి మరుసటి రోజునో బాబుగారి ఆగ్రహం అనే వార్త వినిపిస్తుంది. అయితే ఇది ఎందుకోసం అంటే జస్ట్ వార్తలు వినేవారి కోసం. తప్పు చేసిన నాయకుడికి ఆ ఆగ్రహ తీవ్రతేమీ తాకదు. అసలు వారితో చంద్రబాబు అప్పుడు కానీ ఆ తర్వాత కానీ మాట్లాడతారు అనేదేమీ ఉండదు. అసలు సదరు ఎమ్మెల్యే బాబుగారి దృష్టిలో పడేది కూడా ఆ తర్వాత ఎప్పుడో కూడా తెలిసుండదు. ఆ సమయానికి సదరు వివాదం చల్లారిపోవచ్చు కూడా. కాబట్టి డైరెక్ట్ గా ఆ ఎమ్మెల్యే లేదా తెలుగుదేశం నేత కనిపించగానే చంద్రబాబు వారిని కడిగి పారేసేదేమీ ఉండదు. అయితే వినేవాళ్ల తృప్తి కోసం, చూసేవాళ్లు తెలుసుకోవడం కోసం ఏవో పాత విజువల్స్ వేసి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే సరి, అంతా సమాధాన పడిపోవచ్చు. అయితే ఎటొచ్చి దశాబ్దాల నుంచి ఇదే ఆఫ్ ద రికార్డ్ వార్త పదే పదే కనిపిస్తూ ఉండేసరికి అందున ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారు తన ఎమ్మెల్యేలపై తరచూ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ పేర్లు మారుతూ ఎవరో ఒకరి పేరుతో తరచూ ఈ వార్త వస్తున్న నేపథ్యంలో ఇదో ప్రహసనంగా నిలుస్తుంది. ఆ మధ్య తిరుపతి ఎమ్మెల్యే విషయంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ వార్త వచ్చింది. ఈ మధ్యన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే విషయంలో చంద్రబాబు గారు ఆగ్రహం అనే వార్తను మీడియాలో దొర్లించారు. ఆ మరుసటి రోజున కోన రవికుమార్ విషయంలో ఆగ్రహం అని వార్తనిచ్చారు. ఆ మరుసటి రోజున అనంతపురం ఎమ్మెల్యే విషయంలో ఆగ్రహం అని వార్త. ఆ మరుసటి రోజున శ్రీశైలం ఎమ్మెల్యేపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారని వార్త. ఒక మీడియాలో అయితే ముగ్గురు విషయంలో ఒకేసారి ఆగ్రహం వ్యక్తం చేశారు అనే వార్తనేశారు. అంటే పదే పదే ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం లేకుండా ముగ్గురు విషయంలో ఒకేసారి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారన్నమాట. అంతే కదా, ఈ వయసులో ఆయన ఒక్కోరి విషయంలో ఒక్కోసారి ఆగ్రహం తెచ్చుకునే బదులు ముగ్గురు నలుగురిని కలిపి ఒకేసారి ఆగ్రహం వ్యక్తం చేసేస్తే సరి. మరి చంద్రబాబు ఆగ్రహం తర్వాత ఏమవుతుంది అంటే ఏం అవ్వదు. జస్ట్ ఆగ్రహం వ్యక్తం చేశారంతే. వారు చేసిన తప్పు ఏదైనా కావచ్చు, ఆగ్రహం వ్యక్తం చేస్తే సరిపోతుంది. కాబట్టి బాబుగారు ఎంత గొప్పోరో అని జనాలంతా అనుకోవాలి. మహిళా తహసీల్దార్ను ఇసుకలో ఈడ్చి తన్నిన ఎమ్మెల్యే మీద చంద్రబాబు గారు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అది తీవ్ర ఆగ్రహం అన్నమాట. అప్పటికి సదరు ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియా అచ్చేసింది. అయితే అలా బాబుగారి ఆగ్రహానికి గురైన ఆ ఎమ్మెల్యే ఆ తర్వాత తెలుగుదేశంలో పెద్ద హీరో అయ్యారు. ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా మాట్లాడారు. అన్నను గెలిపించుకోలేని పవన్ కళ్యాణ్ తనను గెలిపించాడా అని ప్రశ్నించినా, ఎస్సీలు మీకెందుకురా రాజకీయాలు అంటూ దళితులను ఉద్దేశించి బాహాటంగా వ్యాఖ్యానించినా, తన నోటికి హద్దు లేకుండా ఎలా రెచ్చిపోయినా అప్పుడు చంద్రబాబు వ్యక్తం చేసిన ఆగ్రహం అనేది గొప్ప ఆశీర్వాదం అనుకోవాలి. చంద్రబాబు గారు అలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత 2 సార్లు ఆయన టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పొందారు. అలా సదరు నేత భవిష్యత్తుకు చంద్రబాబు ఆగ్రహం అనేది ఆశీర్వాదమైంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అనుచితంగా, అసభ్యంగా, దారుణంగా మాట్లాడిన ఎమ్మెల్యే భవిష్యత్తు కూడా ప్రవర్ధమానం అవుతుందని ఒక అంచనా. చంద్రబాబు, లోకేష్ బాబులను కీర్తిస్తూ జూనియర్ ఎన్టీఆర్ను తోలనాడిన జస్ట్ ఆగ్రహం అంతే. ఇలా ఆగ్రహం అనేది రొటీన్ వార్తే కాబట్టి తహసీల్దార్ను తన్నిన ఎమ్మెల్యే మీద ఆగ్రహమే, జూనియర్ ఎన్టీఆర్ను తిట్టిన ఎమ్మెల్యే మీద ఆగ్రహమే, ప్రభుత్వోద్యోగులకు వీడియో కాల్స్ చేసిన ఎమ్మెల్యే మీద ఆగ్రహమే, అందరి మీద సమాగ్రహమే. కాబట్టి ఇదో రకం సమన్యాయం. ఎవరి మీద ఎలాంటి చర్యలు ఉండవు. జాతీయ పార్టీలాగా షోకాజ్ నోటీసులు, వివరణలు ఇచ్చుకోవడం ఉండవు. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణా సంఘాలు, నైతిక నియమావళులు వంటి కట్టుబాట్లు ఉన్నాయో లేదో కానీ అన్నింటికీ ఒకటే మందు, అదే చంద్రబాబు ఆగ్రహం. అది బహిరంగ వేదిక మీద కాదు, మీడియా ముందు కాదు, పార్టీ మీటింగుల్లో కాదు, పార్టీ సభ్యుల సమక్షంలో కాదు, లేదా ఆరోపణలు వివాదంలోని ఎమ్మెల్యే ముందు కూడా కాదు. మీడియాలో వార్తగా ఆగ్రహం కాబట్టి ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. అలాగే ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఆగ్రహాన్ని అస్సలు ఖాతరు చేయని బ్యాచ్ కూడా ఒకటి తెలుగుదేశంలో తిరుగులేని రీతికి చేరింది.
అనంతపురం, కడప జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమ వాటాల కోసం రచ్చకెక్కారు. అంతా అధికారంలోని కూటమే అయినా వాటాల వద్ద ఎవరి దందా వారిదే. ఒకరు కాంట్రాక్టులు చేస్తున్న చోటుకు వెళ్లి మరొకరు దాడులు, పన్నులు ఆపడాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఏ దందా అయినా తనదో 20% వాటా అని ఆ వాటా ఇచ్చేసి మీరేం చేసుకున్నా పర్వాలేదని చెబుతున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. అయితే వారు మీడియా ముఖంగా తమ వాటా ఎంతో చెప్పినా, తమ రేటు మాట్లాడినా, వార్నింగ్లు ఇచ్చినా వారి మీద చంద్రబాబు ఆగ్రహం అనే వార్తలు కూడా ఉండవు. బహుశా వాటాలు, చెరో రూపాయి పంచుకోవడం వంటి విషయాలను బహిరంగ పరిచిన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పని ఉండదు కాబోలు. లేదా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మీడియాలో వార్తలు ఇస్తే మళ్ళీ ఆ ఎమ్మెల్యేలే మీడియా ముందుకు వచ్చి ఆగ్రహం చేసినా చేయగలరు. అందుకే కాబోలు అలాంటి విషయాల్లో చంద్రబాబు గారి ఆగ్రహం వార్తలు ఉండవు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.